నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. మన వద్ద కాస్మెటాలజీ, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మరియు ప్లాస్టిక్ సర్జరీ సర్వీసెస్ కలవు. ఈరోజు చాలా సింపుల్ టాపిక్, మన అందరి ఇళ్లల్లో జరిగే టాపికే. మనం చాలా నెగ్లెక్ట్ చేసే విషయం గురించి మాట్లాడతాం. దిండు, పిల్లో కవర్స్, పిల్లో కేసెస్ వారంలో ఎన్నిసార్లు మారుస్తున్నాం మనం? పిల్లో కేసెస్ అదే పనిగా వారాల తరబడి వాడేస్తున్నామా దిండు కవర్లు మార్చకుండా? స్కిన్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నట్టుగా మీరు గమనిస్తున్నట్లయితే ముందు పిల్లో కవర్స్ను ఒకసారి చెక్ చేసుకోవాలి. మామూలుగానే యాక్నే ఉన్నప్పుడు ఆ పిల్లో కవర్స్కి రుద్దుకొని ఇంకా ఆ తల్లో నుంచి వెలువడిన ఆ నూనె, చెమట దిండుకు అంటుకొని ఉన్నది నైట్ నిద్రలో మనం పడుకున్నప్పుడు ఇంకా చెంపలకంతా బాగా రుద్దుకొని ఇన్ఫెక్షన్ని ఎక్కువ చేస్తుంది. అంతేనా? నిద్రలో తెలియకుండా సెలైవా అనేది డ్రూల్ అయిపోతూ ఉంటుంది, చొల్లు కార్చుకుంటూ ఉంటారు చాలామంది. అది కూడా దిండు మీద పేరుకుపోయి ఎండిపోయి చాలా బ్యాక్టీరియా అక్కడ నిలిచే ప్రమాదం ఉంది. ఈ చెమట, ఆ సెలైవా. అంతేనా? చిన్నపిల్లలు స్కూళ్ళల్లో పేలెక్కించుకొని వచ్చి ఈ దిళ్ళపైనే పడుకుంటారు. ఈ దిళ్ళ మీద ఎక్కడో ఒక చోట ఉన్న పేనో దాని ఎగ్గో కూడా మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది. ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి ఇది. అంతేనా? కాటన్ పిల్లో కవర్ వేసుకొని పడుకున్నప్పుడు జుట్టు దాని మీద ఇలా రాపిడికి గురవుతూ ఉంటుంది. రాపిడికి గురయ్యేసి బ్రేకేజ్కి సమస్య అవుతుంది, ఫ్రిజీ హెయిర్గా మారుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా చిన్న పిల్లోతో చాలా జరుగుతూ ఉంటాయి. కనుక ఒకటి, పిల్లో పైన మీ నాప్కిన్ మీరు పరుచుకొని పడుకోవడము, లేదా ఆ నాప్కిన్ని రోజు ఉతకడానికి వేసేయచ్చు, లేదా పిల్లో కవర్స్ని రెగ్యులర్గా చేంజ్ చేయడం, పిల్లోస్ని ప్రతి సంవత్సరం మార్చేయడం. పిల్లోస్ చాలామంది ఇళ్ళల్లో చిన్నప్పుడెప్పుడో పిల్లలు వాడిన మ్యాట్రెస్ మరియు దిండ్లు కంటిన్యూ చేస్తూనే ఉంటారు. చాలా ముద్దుగా చిన్నప్పుడు మా అబ్బాయి తడిపిన బెడ్ అండి ఇది అని చెప్పుకుంటూ ఉంటారు. నో. ఈ మ్యాట్రెసెస్ కూడా రెగ్యులర్గా కనీసం 3 సంవత్సరాలకు ఒక మ్యాట్రెస్ మార్చి తీరాలి. అందులో ఎన్నో బ్యాక్టీరియా, మన స్కిన్ నుంచి వెలువడిన ఎన్నో డెడ్ సెల్స్, ఎన్నో రాత్రులు పిల్లలు పెద్దలు చొల్లు కార్చుకున్న సెలైవా నుంచి వెలువడిన బ్యాక్టీరియా, వాటి కాలనీస్ ఎక్కువగా ఫామ్ అయిపోయి ఉంటాయి. ముందే మనకి స్కిన్ సెన్సిటివ్గా ఉందనుకోండి, ఆ సెన్సిటివ్ స్కిన్ మీద మీరు అదే మ్యాట్రెస్ మీద లేదా అదే పిల్లో కవర్ మీద పడుకున్నప్పుడు ఆ పిల్లో కవర్ ఇక్కడ ఈజీగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంది బ్యాక్టీరియాని. ప్రాబ్లం ఒక పట్టాన పోదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యగా ఎప్పుడు బెడ్ని నీట్గా ఉంచుకోవడం చాలా అవసరం. స్లీప్ హైజీన్ అనే మాట మీరు వినే ఉంటారు. స్లీప్ హైజీన్లో చాలా చెప్తారు. పడుకునే ముందు నిద్రపోవడము, బెడ్ నీట్ చేసుకోవడము, కొత్త లైనన్, ఉతికిన లైనన్ వాడడము, టవల్స్, ఇలాంటివి ఏవైనా సరే, మొహం అద్దుకునేవి, ఇవన్నీ క్లీన్గా ఉండాలి, రూమ్ కామ్గా ఉండాలి, వామ్గా ఉండాలి, ఎక్కువగా వెలుగ్గా ఉండదు, ఇలాంటివి చెప్తారు కదా. దాంతోపాటు పిల్లో కవర్స్ని రెగ్యులర్గా ఉతకాలి. ఎవరి పిల్లో కవర్ వాళ్ళకుంటే ఇంకా మంచిది, ఎవరి పిల్లో వాళ్ళకుంటే ఇంకా మంచిది. ఇదంతా కొంచెం కష్టం అనిపిస్తే లావాటి నాప్కిన్ని, సిల్కీగా ఉన్న నాప్కిన్ని పిల్లో కవర్ మీద వేసుకోవడం బెటర్. లేదా సిల్క్తో చేసిన సాటిన్ మేడ్ పిల్లో కవర్స్ని వాడడం వల్ల చాలా హెల్ప్ ఉంటుంది. ఇదేంటంటే ఈ జుట్టుకి ఫ్రిక్షన్ అనేది అవాయిడ్ అవుతుంది. సో స్కిన్ వైజ్, హెయిర్ వైజ్, ఇంకా హెల్త్ వైజ్ ఈ పిల్లోస్, మ్యాట్రసెస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. బగ్స్, నల్లులు ఇలాంటివి చాలా ఉంటాయి. మన కంటికి కనిపించిన బ్యాక్టీరియా ఎంతో ఉంటుంది. చిన్నపిల్లల్ని అలాంటి బెడ్స్ మీద పడుకోబెట్టినప్పుడు చాలామందికి మన ఎస్పెషల్లీ మన ఇండియన్స్కి ఏంటంటే చిన్నప్పుడు పిల్లలు బెడ్ని వాడారు అలానే దాచిపెట్టుకోవడాలు, వాళ్ళు వాడిన వస్తువులు దాచిపెట్టుకోవడంతో పాటు మరింత చిన్నప్పుడు వాళ్ళు తడిపేశారు ఈ బెడ్, ఈ దిండు వాడాడు అని చెప్పుకుంటూ దాన్నే పదే వాడుతుంటారు. ఒక్కసారి పిల్లో కవర్ తీసి చూడండి, మీ ఇంట్లో పిల్లో రంగు ఏ రంగులో ఉందో, ఎల్లో కలర్లో మురికి పట్టిపోయినట్టుగా లోపల ఉంటుంది. అది కూడా ఏదో తడి ఫామ్ అయిపోయినట్టుగా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? మన చెమట, మన తలకు పెట్టుకున్న నూనె, మన మొహానికి రుద్దుకున్న ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా. సో జాగ్రత్త పడండి. పిల్లో కవర్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేయండి. మ్యాట్రసెస్ ఎవ్రీ 3 ఇయర్స్కి డిస్పోజ్ చేయాలి, నచ్చినా నచ్చకపోయినా. అలాగే జలుబుతో లేదా సిక్నెస్ ఏదైనా జ్వరంతో బాధపడే వాళ్ళు యూజ్ చేసిన పిల్లో కవర్స్ని, బెడ్షీట్స్ని వేడి నీళ్ళల్లో వీలైతే ఈ డెటాల్ లాంటివి యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ వేసి ఉతకడం చాలా అవసరం. అయ్యో అలా చేస్తే బాగోదు కదా, అదేదో వీళ్ళని ఐసోలేట్ చేసినట్టు ఉంటుంది కదా అనుకోవద్దు. అది ఫ్యామిలీ అందరికీ మంచిదే కనుక
జ్వరం వచ్చి లేదా చిన్నపిల్లలు జలుబుతో బాధపడి ఉన్నప్పుడు వాళ్ళకి సెపరేట్గా ఈ బెడ్షీట్స్, డ్రగ్గులు, పిల్లో కవర్స్ సెపరేట్గా పెట్టాలి. అండ్ ఇవన్నీ కూడా వేడి నీళ్ళల్లో యాంటీసెప్టిక్ లోషన్స్, సొల్యూషన్స్ వేసి ఎండలో ఎండబెట్టాలి. ఆరబెట్టినప్పుడు అది జస్ట్ ఆరడం కాదు, ఎండినట్టుగా అవ్వాలి. వీలైతే ఇస్త్రీ చేపించి అల్మరాల్లో పెట్టాలి. ఇది ఒకటి ప్రాక్టీస్లో పెట్టాలండి. ముఖ్యంగా సిక్నెస్లో చాలా సెల్స్ షెడ్ అయిపోతూ ఉంటాయి. స్కిన్ సెల్స్ మామూలుగానే మనకు కొన్ని మిలియన్ల కొద్దీ రోజంతలో రాలిపోతూ ఉంటాయి. ఇక్కడ కూర్చున్నానా ఇక్కడ ఒక 10,000, ఇక్కడ ఒక 10,000 ఇలా తల విదిల్చినప్పుడు కొన్ని సెల్స్ రాలుతూ ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పడుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ బెడ్స్ మీద పడ్డవి మనం అంత డీప్గా క్లెన్స్ చెయ్యం గనక జాగ్రత్త వహించాలి. అందుకని బెటర్ ఏంటంటే బెడ్షీట్స్, పిల్లో కవర్స్ని వేడి నీళ్ళలో ఉడికిచ్చి కాసేపు ఉతకడం అనేది, ఉడుకుతున్న నీళ్ళతో ఉతకడం అనేది చాలా అవసరము. ఫ్రేగ్రెన్స్, పూల వాసన వస్తుంది కదా, వాషింగ్ పౌడర్ అని అస్సలు అనుకోద్ది. వాషింగ్ లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానివ్వండి, యాంటీసెప్టిక్ కండిషన్స్ కలిగి ఉన్నదా అది అనేది గమనించుకొని అలాంటివి వాడండి. జస్ట్ గుమగుమలు వస్తే సరిపోదు, అది క్లెన్స్ అవ్వడం కూడా చాలా అవసరం కనుక బేసిక్ ఇవి కొన్ని పాటిస్తే కనుక హెల్తీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేయొచ్చు. స్కిన్ ఇష్యూస్ అస్సలు రావు. అలాగే రాత్రుల పూట చాలామంది స్కిన్ కేర్ రెజిమ్లో సీరమ్స్, మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటారు. ఖాళీగా ఉన్నప్పుడు ఇలా గిల్లుతూ ఇలా ఆలోచిస్తూ గీరుతూ ఉంటారు. ఈ గోళ్ళల్లోకి చాలా చెత్త చెదారం చేరుకుంటుంది పిల్లోస్లో లాగానే. దాన్ని కాస్త సీరమ్స్ వాడినప్పుడు మొహానికి ఇలా రుద్దేస్తూ ఉంటారు. నెవర్ డూ దట్. డైరెక్ట్గా పెనట్రేట్ అవ్వడానికి మీరు దగ్గరుండి ఆ పని చేస్తున్నట్టు. సో ఇలాంటి చిన్న చిన్న వాటి మీద దృష్టి పెడతారని ఆశిస్తూ, హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. థ్యాంక్ యూ.